చెడుకు నీ హృదయంలో చోటు ఉండకూడదు. పాపానికి నీ హృదయంలో చోటు ఉండకూడదు. మోసానికి నీ హృదయంలో చోటు ఉండకూడదు. వేషధారణకి నీ హృదయంలో చోటు ఉండకూడదు. చెడును నువ్వు అసహించుకోవాలి. అదేవిధంగా మంచిదాన్ని హత్తుకోవాలి. అంటే మంచిదాన్ని హత్తుకోవాలి అనగా నువ్వు మంచిని చేస్తూ రావాలి. మంచి మార్గంలో నువ్వు కొనసాగుతూ రావాలి. మంచి మార్గంలో నువ్వు జీవిస్తూ రావాలి. ఆ మంచి మార్గాన్ని నీకు బోధించింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించున్నాడు మంచి మార్గాన్ని. కనుక ఆ మంచి మార్గాన్ని గురించి నీకు బోధించుండగా, ఆ మంచి మార్గాన్ని నువ్వు వినింటుండగా, మరి ఆ మార్గంలో మంచి మార్గంలో నువ్వు నడిపించబడుతూ ఉండాలి. మంచిని హత్తుకోవాలి. మంచి కొరకై ఎంత దూరమైనా వెళ్ళాలి. మంచి కొరకై ఎంతైనా శ్రమ పడాలి. మంచి కొరకై ఎంతైనా కష్టపడాలి. మంచి కొరకై ఎంతైనా మనం ఖర్చు పెట్టాలి. క్రీస్తునందు ప్లరా మంచిని హత్తుకోవాలి. మంచిని ప్రేమించాలి. మంచి మార్గంలో కొనసాగాలి. దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది.